పిల్లల అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. 4 నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అడాప్షన్ వరకే ఉంది అన్నట్టు కనపడుతుంది. ఇంకా ఫర్దర్ ఇలాంటిది ఎందుకంటే రిజ్వానా నుంచి ఇంకా ఎన్ని అయినా క్లినిక్లో అది కూడా సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అక్కడ దొరికితే ఇంకెవరెవరికి ఇచ్చారు, అది హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా ఉందా లేకపోతే ఓన్లీ ఫర్ అడాప్షన్ ఉందా అనేది కూడా మనకు బయట వస్తుంది. అతను కిడ్నాప్ చేసింది ఈ ప్రస్తుతానికి కేసులో, ఈ పోచంపల్లి దగ్గర చేసిన కేసులో అతను ఉన్నాడు. అలాగే ఇంతకు ముందు జరిగిన క్రైమ్ నంబర్లో కూడా అతను ఉన్నాడు. సో రాజు ఆ అఫెన్స్ ఆఫ్ కిడ్నాపింగ్ అన్నది కూడా రాజు చేస్తాడు. రాజు చేసి ఆసిఫ్కి ఇస్తాడు. ఆసిఫ్ తీసుకెళ్లి రిజ్వానా చెప్పిన పేరెంట్స్కి ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు. ఎస్ యా, వాళ్ళకి 2 పిల్లలు. ఫస్ట్ బాబుకి 7 years. అతన్ని తీసుకొని హాస్పిటల్ వెళ్ళారు. ఆ టైం చూసి హాస్పిటల్ తీసుకోవడానికి వెళ్తే ఆ టైంలో ఇంట్లో ఎవరు లేనిది చూసి వచ్చి తీసుకెళ్లారు బాబుని. సో వీళ్ళు రేకి చేసుకొని వెళ్తారు. ఎక్కడెక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది, అప్పుడు ఇంట్లో వెళ్ళి అక్కడున్న చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు. పేరెంట్స్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. అందుకే రిక్వెస్ట్, ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కువ పబ్లిసైజ్ చేస్తే మనకు ఆ తల్లిదండ్రులకి ఈ విషయం వెళ్తుంది. తర్వాత వాళ్ళు వస్తే ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పిల్లలందరినీ పెడుతున్నాము. వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేస్తే వాళ్ళని విత్ ప్రాపర్ ఎగ్జామినేషన్ అన్ని చేస్తూ ప్రొసీజర్ పరంగా వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ టెక్నికల్ ఎబిలిటీస్ ఆధార్ ఐడెంటిఫికేషన్ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి లేవు, వాళ్ళు కూడా ఉండదు. వీళ్ళు ప్రొసీజర్ వాళ్ళు చేసిన చెప్పిన మోడస్ ఆపరెండి జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే వాళ్ళు ఇలాంటి మైగ్రెంట్ లేబర్ కింద వెళ్తారు. అందుకే ఇద్దరిని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అంటే 2 కంప్లైంట్ ఇచ్చారు దీంట్లో, ఇంకా 2 ఇవ్వలేదు. అది కూడా మనం ఎందుకు ఇవ్వలేదు, వై ఇట్ వాస్ నాట్ రిపోర్టెడ్ అనేది కూడా యాంగిల్ కూడా చూస్తాము. వన్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు మనకు ట్రేస్ అయినప్పుడు ఫర్దర్ దీని మీద ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నాం. ఎస్, అరెస్ట్ చేసుకున్న వాళ్ళతోనే మనం ఇప్పుడు వీళ్ళందరినీ పిల్లల్ని తీసుకొచ్చాము. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై వాళ్ళు ఇచ్చేసారా, నెక్స్ట్ రోజే ఇచ్చేసారు. మనం దాన్ని నెక్స్ట్ రోజు పెట్టుకున్నాం. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంది. సిరవేణి లక్ష్మి, సో తంగేలపల్లి, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. 7 lakhs. వాళ్ళు దీంట్లో 3.5 lakhs చిలుకూరు రాజు తీసుకున్నాడు. ఆసిఫ్ 2 lakhs అండ్ రిజ్వానా 1.5 lakhs. ఇట్లా వాళ్ళు పంచుకున్నారు. అంటే రిక్వైర్ను బట్టి అట్లేం లేదు, రిక్వైర్మెంట్ను బట్టి వాళ్ళు ఇచ్చే శక్తిని బట్టి వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో మనకు 6 members 3 boys అండ్ 3 girls ఉన్నారు. ఎవరు? నరసింహారెడ్డి అబెటర్, అక్కడ 10,000 rupees ఇచ్చారు. అండ్ హీ వాజ్ అలాంగ్ విత్ దీస్ పీపుల్. రాజుతో పాటు అతను కూడా తిరిగాడు రీకి చేయడానికి కానీ లేకపోతే తనకి సపోర్ట్గా అందుబాటుగా. అంటే యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే అడాప్ట్ చేసినప్పుడు ఎంత యంగ్ ఉంటారో అంత వాళ్ళకి ఈజీగా అడాప్టబిలిటీ అయిపోతుంది. సో అడాప్షన్ ఈజ్ బెటర్ వెన్ దే ఆర్ యంగ్. కాబట్టి ఇప్పుడు అమ్ములు చూస్తే 8 month old.